మన ఛానల్లో ఈ జమదగ్ని ఛానల్ కృష్ణ అభిమానుల మధ్య చిచ్చు పెడుతుంది, మహేష్ బాబు అభిమానుల్ని చెదరగొడుతుంది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. వాళ్ళందరూ వాడే చెప్తున్నాను, బూతులు కూడా తిట్టారు. వాడే చెప్తున్నా, ఇప్పుడు పిల్లగాళ్ళకి చాలా విషయాలు తెలియదు. ఇప్పుడు కృష్ణ అభిమానులు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ కృష్ణ గారి కాలర్ పట్టుకున్నాడు సినిమా అయినా సరే వాడు వీడు అన్నాడని ఆ వారసుడు సినిమా బాక్సులు తీసి బందరకాలలో వేశారు. సో కృష్ణ అభిమానులు అంత తక్కువైంది. ఇప్పుడు ఎవడో కూడా మహేష్ బాబుని ఎవడో కూడా ఈయన ఎలాంటి డిఫేమ్ చేయడానికి ఇక్కడ కూర్చోలేడు. ఇక్కడ కృష్ణ అభిమానులు అంటేనే మహేష్ బాబు అభిమానులు. ఓకే, కృష్ణ అభిమానులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళే రూల్స్ పెడతారు, ఆ రూల్స్ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు. అది గప్ చిప్ అని చెప్పి ఫాలో అయిపోవాలి. అది కాదని అది ఇది చెప్పి హడావిడి చేస్తే దెబ్బతింటారు. ఎన్టీ రామారావు ఫ్యాన్స్కి అంత అయింది, కృష్ణ ఫ్యాన్స్ చేతిలో చిరంజీవి ఫ్యాన్స్ కూడా అంతే అయింది, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అంతే అవుతుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, శ్రీనివాస్ మంగాపురం సినిమా చాలామంది జయకృష్ణని కృష్ణలాగా చూశారు. సో ఎందుకంటే కృష్ణ తాలూకు లక్షణాలు జయకృష్ణలో చాలా బాగున్నాయి. ఎప్పుడు జయకృష్ణ వచ్చినాక ఆ శ్రీనివాస్ మంగాపురం సినిమాకి ఓపెనింగ్స్ రాలేదు, మన మహేష్ బాబు దాని ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేదని మనస్తాపం చెందారు. ఆ టైంలో మా కమ్యూనిటీలో మా జమదగ్ని ఛానల్లో ఉన్న 10,000 మంది మేమందరం కూడా మా యొక్క భావాలు పంచుకుంటున్నాం. అంతేగాని మేము చెప్పినంత మాత్రాన మహేష్ బాబు అభిమానులు తగ్గిపోరు, అంత మాత్రాన మహేష్ బాబు సినిమా కలెక్షన్లో పడిపోవు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే, మహేష్ బాబు అసలు కృష్ణ అభిమానుల్ని కృష్ణ లెగసీని పట్టించుకుంటున్నాడా లేదా అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. కృష్ణ గారు కాలం చేసిన తర్వాత ఎక్కడైనా ఆయన శిలా విగ్రహానికి దండ వేసాడా, లేదంటే కృష్ణ గారికి ఏదైనా అవార్డు వచ్చిందా, లేకపోతే కృష్ణ గారి మ్యూజియం పెట్టాడా, ఇవన్నీ కృష్ణ అభిమానులు చూస్తున్నారు. అంతేకాకుండా కానీ ఎవరైతే అభిమానులు ఇదే అభిమానులు కృష్ణ అభిమానులే 1999లో రాజకుమారుడు సినిమా వచ్చినప్పుడు మహేష్ బాబుకి వెల్కమ్ చెప్పిన వాళ్ళు. వీళ్ళని మళ్ళీ మహేష్ బాబు ఎప్పుడు కలిసిన దాఖలా లేదు. ఎప్పుడైనా సరే ఆయన సినిమా ప్రమోషన్కే వస్తాడు. ఓకే, మన ఏమైంది, జయకృష్ణ బై రోడ్ తెనాల నుంచి వైజాగ్ దాకా వెళ్ళినప్పుడు ప్రతి వాడలోనూ అభిమానులు స్వాగతం చెప్పింది కృష్ణాభిమానులు 60 ఏళ్ళు ఉండొచ్చు, 65 ఏళ్ళు ఉండొచ్చు, 55 ఏళ్ళు ఉండొచ్చు. అట్లాగనే ఇవాళ ఎటువంటి పబ్లిసిటీ లేదు, ప్రీ రిలీజ్ లేదు, తర్వాత ఏ సెలబ్రిటీ కూడా వచ్చి జయకృష్ణ గురించి చెప్పలేదు. అయినా కూడా సినిమా 7 కోట్లు ఇవాళ కలెక్ట్ చేసిందంటే ఇది రాగా మిగిలిపోయిన కృష్ణాభిమానులు క్రియేట్ చేసిన ఒక సెన్సేషన్. అది అంటే కృష్ణ గారి పేరు మీద 7 కోట్లు వచ్చినట్టు ఇంకా లెక్క. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మా జమదగ్ని ఛానల్లో మేమందరం కృష్ణ గారి ఫ్యామిలీలో ఎవరినైనా సరే ఇష్టపడతాము. అందులో ముఖ్యంగా అబ్బాయిలకే వారసత్వం ఇస్తాము, అల్లుళ్ళకి కూతుళ్ళకి ఇచ్చేది కాదు. అది మా ఇష్టం. ఎందుకంటే మన మంజుల హీరోయిన్ అవుదాం అనుకుంది బాలకృష్ణ పక్కన ఎలా వేస్తావు, బాలకృష్ణ మా కాంపిటీటర్ పక్కన నువ్వు ఎట్లా సినిమాలు వేస్తావు అని చెప్పి ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి ఆపేసిన వాళ్ళు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, వారణాసి సినిమా ఇప్పుడు మాకు నెక్స్ట్ సినిమా. ఓకే, ఆ తర్వాత దానికంటే ఒక 2 నెలల ముందర మా జయకృష్ణ సినిమా కూడా రావచ్చు. సో మేము వారణాసి సినిమాని మోస్తాము. వారణాసి సినిమా గురించి ఇక్కడి నుంచి విపరీతంగా చెప్తాం మా ఛానల్లో. ఓకే, ఏం పర్లేదు, మేము తొందరగా మా మనసులో ఇది ఉంచుకునే టైప్ కాదు. కృష్ణ గారు కూడా మనసులో ఉంచుకోరు, మేము కూడా ఉంచుకోం. అర్థమైందా? కాకపోతే అక్కడ అందరూ గమనించింది ఏంటంటే, మనుషులు ఇంతేనా అని. ఓ పక్కన కృష్ణ గారి తమ్ముడు జయకృష్ణని ఎట్లా నిలబెట్టాలా అని ప్రయత్నిస్తూ ఉంటాయి. 85 ఏళ్ళ వయసులోని జయకృష్ణని తీసుకెళ్ళారే బాబు, ఇదిగోరా ఈ ప్రొడ్యూసర్లు మైత్రి ఫిలిమ్స్ వాళ్ళు, ఇది శంకర అనిల్ కుమార్ వీళ్ళందరితో నువ్వు సేల్ అవ్వాలి అని చెప్పి పరిచయాలు చేసి దాని ప్రొడ్యూసర్లు అంటగడితే మన ఎలా ఉండాలి, మన బాబాయ్ చేస్తున్నప్పుడు